కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంట్లో చేతివేసిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి పలు అంశాలను వివరించారు. కడప చరిత్రలో కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము, మేయర్ ఇంటి మీద ఈ చెత్త తీసుకుపోయి వేపించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు. సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే కాకోకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే, అదేం దాంట్లో స్థానిక సంస్థలదే. కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. యూజర్ ఛార్జెస్ అనేది ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో, అంటే జీవో రాలేదని చెప్పేసి అంటారు, కానీ ఓవరాల్గా చెప్పినందువల్ల ఎవరు కట్టని పరిస్థితి, అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది. అది ప్రజల మెప్పు కోసం అలా చెప్పడం జరిగిందో ఏమో, కానీ మొత్తం పైన యూజర్ ఛార్జెస్ అనేది ఇప్పుడు గురించి కాదు, దాదాపు 20 ఏళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్ గతం నుంచి ఉండేటివి అవన్నీ కూడా. సో ప్రజలు కూడా, ఎందుకంటే ఆ స్థానిక సంస్థలు ఆర్థికంగా లేనప్పుడు, ఎందుకంటే ఇదంతా కూడా బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. ఎంప్లాయీసే కాకోకుండా వెహికల్స్ అవసరం ఉంటాయి, అన్నీ అవసరం ఉంటాయి. సో ఇటువంటి బేర్ చేయాలంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంచెం పర్వాలేదేమో, మామూలుగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము, లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము, ఇది ఈ ప్రభుత్వం ల్యాప్స్, అది ఈ ప్రభుత్వం వైఫల్యం. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన, మేయర్ పైన, ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు అది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో మనం ఏవైనా దానికి ఒకవేళ ఏదైనా దానిపైన బాగా చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి పోయి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రిప్రజెంట్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్కు ఈ రకమైన పరిస్థితి ఉంది, సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి అని చెప్పేసి, మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి తప్పకుండా రిప్రజెంట్ చేయవచ్చు, ఆ డబ్బులు తీసుకురానివ్వచ్చు, ప్రజలకు మేలు చేయనివ్వచ్చు. సో ఇటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం అన్నమాట. సో అదే విషయం ఎస్పీ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. నాతో పాటు మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు పాల్గొనడం జరిగింది. అలాగే మాజీ డిప్యూటీ సీఎం, తర్వాత మా మేయర్ సురేష్ బాబు అయితేనేమి, మా రాజంపేట ఎమ్మెల్యే గారు
శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, బద్వేలు ఎమ్మెల్యే గారు సుధమ్మ గారు అయితేనేమి, మాజీ శాసనసభ్యులు రాయచోటి శ్రీకాంత్ గారు, సో మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అందరం కలిపి మేమంతా రెస్పాండ్ చేయడం జరిగిందనమాట. సో తప్పకుండా ఆయన ఎస్పీ గారు, పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి 9 మందినో ఏమో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ పని చేసినారో. సో వాళ్ళు బాగానే స్పందించినారని చెప్పి నేనైతే భావిస్తా. సో డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తారు అని కూడా నేనైతే భావిస్తాను. సో తప్పకుండా మీరు కూడా అంటే యాజ్ ఏ మీడియా కూడా మీరు కూడా దీంట్లో కలగజేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఎవరైతే ఇటువంటి చర్యలు చేసినారో వాళ్ళకు మీరు కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో తప్పకుండా ఈ రకంగా చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఇటువంటి చేసిన వాళ్ళను నిజంగా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ భవిష్యత్తులో జరగదు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం.